అందరికీ నమస్కారం. మేషరాశివారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మేషరాశివారికి వృషభరాశిలో గురు సంచారం మీ చంద్రరాశి నుండి 2వ ఇంట్లో జరుగుతుంది. ఈ సంచారం మే 1, 2024 నుండి మే 13, 2025 వరకు జరుగుతుంది. ఈ సంచార సమయంలో గురుగ్రహం మీ 6వ ఇల్లు, 8వ ఇల్లు మరియు 10వ ఇంటిపై దృష్టి కలిగి ఉంటాడు. మీరు మేషరాశిలో జన్మించినట్లయితే ధనకారకుడు జ్ఞానకారకుడు అయిన గురుడు మీ రాశికి 2వ స్థానమైన వృషభరాశిలోకి మారబోతున్నాడు. ఈ సంచారం మే 1, 2024 నుండి మే 13, 2025 వరకు జరుగుతుంది. ఈ సమయంలో గురుడు మీ వాక్కు, కుటుంబం, డబ్బు మరియు ఆహారపు అలవాట్లతో అనుబంధించబడిన మీ 2వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఇది మీ శత్రువులు, పోటీ, ఉద్యోగం, అప్పులు మరియు వ్యాధికి సంబంధించిన మీ 6వ ఇంటిని మరియు రహస్య విషయాలు, వారసత్వంతో సంబంధం ఉన్న మీ 8వ ఇంటిని కూడా ప్రభావితం చేస్తుంది. 2024లో మీ నిర్ణయాలు తెలివైనవి మరియు వివేకంతో ఉండవచ్చు. ఈ సంచార సమయంలో మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండవచ్చు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలు తాత్కాలికంగా అనారోగ్యానికి గురికావచ్చు. 2024 చివరిలో మీ ప్రేమ జీవితంలో లేదా వైవాహిక జీవితంలో కొంత పోరాటం ఉండవచ్చు. ఇది ఊహాజనిత కార్యకలాపాలకు కూడా మంచి సమయంగా కనిపిస్తుంది. ఇది లాభాలను తెచ్చిపెట్టవచ్చు. మరింత మతపరమైన మరియు ఆధ్యాత్మికంగా మారవచ్చు. మీ అదృష్టాన్ని పెంచుకోవచ్చు. అయితే అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు జరిగే గురుడు తిరోగమనం సమయంలో మీ ఆర్థిక వృద్ధి మందగించవచ్చు లేదా మీరు మునుపటి కంటే తక్కువ డబ్బు సంపాదించవచ్చు. కానీ చింతించకండి, బృహస్పతి ఒక ప్రయోజనకరమైన గ్రహం, కాబట్టి ఇది మీ కుటుంబం మరియు ఆరోగ్య సమస్యలపై ప్రతికూల ప్రభావాలను నియంత్రించవచ్చు. మొత్తంమీద ఈ కాలం కొన్ని లాభదాయకమైన ఆర్థిక అవకాశాలను తీసుకురావచ్చు. ఈ కాలంలో మీరు భౌతిక సమృద్ధిపై దృష్టి పెట్టవచ్చు మరియు కష్టపడి పనిచేయవచ్చు. మీ కెరీర్ నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఇది ఆర్థిక లాభాలు మరియు స్థిరత్వానికి దారి తీస్తుంది. దీర్ఘకాల ప్రణాళికల కోసం తెలివైన నిర్ణయాలు మరియు తెలివైన పెట్టుబడులు పెట్టడానికి, మీ ప్రయత్నాల యొక్క రివార్డులు లేదా లాభాలను ఆస్వాదించడానికి ఇది అద్భుతమైన కాలంగా కనిపిస్తోంది. కుటుంబం, మీ అత్తమామలతో మీ సంబంధం మెరుగుపడవచ్చు. మీ జీవిత భాగస్వామి, మీ కుటుంబాల మధ్య మరింత శాంతి ఉండవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మరింత ప్రేమ, ఆప్యాయతను అనుభవించవచ్చు. శుభవార్త ఏమిటంటే, కుటుంబ సభ్యుడు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి లేదా కుటుంబంలో కొత్త శిశువు రాక ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీకు పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ మీరు 2024లో మెరుగైన అనుభూతిని పొందవచ్చు. చురుకుగా ఉండటం మరియు ఫిట్నెస్ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మీరు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. పచ్చి కూరగాయలు మరియు డ్రై ఫ్రూట్స్తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. కానీ కొంతమంది బరువు పెరగవచ్చు. కొంతమంది అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులతో బాధపడవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు. కాబట్టి ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ప్రయత్నించండి. మీ ఆరోగ్యమే మీ నిజమైన సంపద అని గుర్తుంచుకోండి. కాబట్టి వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మరియు ప్రతిరోజూ మీ జీవనశైలిలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ప్రేమ వివాహం, మీరు వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మేషరాశిలో జన్మించిన కొంతమందికి ఈ సంవత్సరం వివాహం జరగవచ్చు. మీ తండ్రి మద్దతుగా ఉంటారు. కానీ మీ ఆలోచనలు మరియు సూచనలను మీ కుటుంబ సభ్యులపై బలవంతం చేయకుండా ప్రయత్నించండి. మీ పెద్ద తోబుట్టువులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. కానీ మీ చిన్న తోబుట్టువులు మీకు మద్దతుగా ఉండవచ్చు. మీ కుటుంబంలో మరియు సంబంధాలలో శాంతిని కొనసాగించడం, అహంభావ ప్రవర్తనలను నివారించడం చాలా అవసరం. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే గాసిప్లకు దూరంగా ఉండండి. మీ ప్రియమైనవారితో మాట్లాడేటప్పుడు మీ మాటలతో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ప్రధాన నిర్ణయాలలో మీ భాగస్వామి యొక్క విలువైన ఇన్పుట్లను మీరు ఎల్లప్పుడూ వింటే మంచిది. అక్టోబర్ 2024 నుండి మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని జంటలు 2024 చివరిలో విడిపోయే అవకాశం కూడా ఉంది.
ఆర్థిక స్థితి వృషభరాశిలో గురుడు సంచార సమయంలో మీరు ఆర్థిక వృద్ధి, విజయాల పరంగా మంచి విషయాలను ఆశించవచ్చు. మీరు మాట్లాడేటప్పుడు ప్రజలు మీ అభిప్రాయాలను వింటారు మరియు అభినందిస్తారు. మీ రెండవ ఇంటిపై గురుడు ప్రభావంతో మీరు 2024లో తగిన మొత్తంలో సంపదను సంపాదించుకోగలుగుతారు. మీరు మీ కుటుంబంతో మంచి సంబంధం కలిగి ఉంటారు. మీకు కుటుంబ వ్యాపారం లేదా పూర్వీకుల వ్యాపారంలో పాలుపంచుకున్నట్లయితే మీరు కొంత పురోగతిని, మొత్తం ఆదాయంలో పురోగతిని మరియు మీ ప్రయత్నాల నుండి వృద్ధిని చూడవచ్చు. మీరు మీ కుటుంబంలోని పెద్దల నుండి ఆశీర్వాదాలు, ఆర్థిక ప్రయోజనాలు మరియు ఆనందాన్ని కూడా పొందవచ్చు. కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణం లేదా తీర్థయాత్ర ఉండవచ్చు. వృత్తి వృషభరాశిలో గురుడు సంచార సమయంలో మీ కెరీర్లో రిస్క్లను తీసుకునే ధైర్యం మీకు ఉండవచ్చు. ఇది వృద్ధికి మరియు పురోగమనానికి మార్గం సుగమం చేస్తుంది. మీరు ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే శక్తిని కలిగి ఉండవచ్చు. మీ ఎదుగుదల మరియు విశ్వాసం ద్వారా ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. వృషభరాశిలోని మీ రెండవ ఇంట్లో బృహస్పతి సంచారం వలన మీరు కలిగి ఉన్న ఏవైనా అప్పులను అధిగమించడానికి, మీ ప్రత్యర్థులపై నెమ్మదిగా, స్థిరంగా విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది. మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉండవచ్చు. మీ వ్యాపారం లేదా వృత్తికి అదృష్టాన్ని తెచ్చే సానుకూల మార్గంలో వాటిని అమలు చేయవచ్చు. ఈ సంచార సమయంలో మీ ముక్కుసూటి వైఖరి, బలమైన సంకల్ప శక్తిని విలువైనదిగా పరిగణించవచ్చు. మీరు మీ కార్యాలయంలో స్వేచ్ఛాస్ఫూర్తిని కలిగి ఉండవచ్చు. మీ నిర్ణయాలు మరింత ఫలవంతంగా ఉండవచ్చు. మీ కెరీర్ మార్గం మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి, కాబట్టి తెలివిగా ఎంచుకోండి. విద్య నేర్చుకోవడం అనేది విజయానికి కీలకం. జ్ఞానకారకుడైన గురుడు 2024లో నేర్చుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. ఉన్నత విద్య ద్వారా కొత్త నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఇది చాలామంది మేషరాశివారికి మంచి అవకాశాలకు దారి తీస్తుంది. 2024లో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అద్భుతమైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి విజయం సాధించడం కోసం కష్టపడి చదవండి. మీ సహోద్యోగులు, సహవిద్యార్థులు స్నేహపూర్వకంగా మరియు మద్దతుగా ఉండవచ్చు. మీరు విద్యాపరంగా బాగా రాణించగలరు. పరిహారాలు ప్రతిరోజు మీ నుదిటిపై కుంకుమ తిలకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టాన్ని మరియు సానుకూల శక్తిని పొందవచ్చు. అనాథ పిల్లలకు సహాయం చేయడం, బృహస్పతి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు. ప్రతినెలా గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు, బెల్లం, నెయ్యి ఇవ్వడం వల్ల కూడా మీకు పుణ్యఫలం లభిస్తుంది. శ్రీమహావిష్ణువుకు మిఠాయిలు చేసి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా సేవించడం వల్ల ఆధ్యాత్మిక సాఫల్యం లభిస్తుంది. కంటిచూపులేని, పేద మరియు అనాథ పిల్లలకు ప్రతి నెల గురువారం స్వీట్లు అందించండి. అనాథలు లేదా నిరాశ్రయులకు ప్రతినెలా గురువారం నాడు విరాళం ఇవ్వండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.